మామునూరు ఎయిర్పోర్ట్ను ఎవరు తీసుకొచ్చారో తెలంగాణ సమాజానికి తెలుసన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. హైదరాబాద్ మెట్రో విషయంలో రేవంత్ రెడ్డి కేంద్రంపై నిందలు వేయడం సరికాదన్నారు. తెలంగాణలో ఉన్న బీజేపీ కాంగ్రెస్ ఎంపీలలో రాష్ట్రానికి ఎవరేం చేశారో ప్రజలు గమనించాలంటున్న రఘునందన్ రావుతో ఐ న్యూస్ ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. రాజకీయం వాడివేడిగా కొనసాగుతుంది. ఓ పక్క సీఎం రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డిపై గురిపెట్టారు. అసలు ఏంటి, ఢిల్లీకి వెళ్ళి ప్రధాని నరేంద్ర మోడీని కలిసి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి మాటల్లో కావచ్చు, బీజేపీని టార్గెట్ పెట్టే విషయంలో కావచ్చు, ఇవన్నీ చర్చించడానికి మన దగ్గర బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు వారిని తెలుసుకుందాం. సరే, ఏంటి అసలు కిషన్ రెడ్డిని ఎందుకు గురిపెట్టారు? ఎందుకంటే మీలాంటి ఇప్పుడు మీరైనా మాస్ లీడరు, దాంతోపాటు బండి సంజయ్ మాస్ లీడరు, వీళ్ళిద్దరూ వెళ్ళేసి కిషన్ రెడ్డిని ఆయన జనరల్గా అంత మాస్గా మాట్లాడరు. అంటే రేవంత్ రెడ్డి భాషతో కంపేర్ చేస్తే కిషన్ రెడ్డిని ఎందుకు గురిపెట్టారు అనుకోవచ్చు? ఈ ప్రశ్న నన్ను అడిగే బదులు రేవంత్ రెడ్డిని అడిగితే బాగుంటుంది. సో కిషన్ రెడ్డి గారిని తిడితే ఎన్నైనా పడతాడు, అమాయకుడు, మంచోడు, నోరు లేనోడు, రిప్లై రాదనుకొని తిడుతున్నట్టున్నాడు బహుశా. కానీ మా పార్టీకి ఒక వ్యవస్థ ఉంటుంది, ఆ వ్యవస్థలో ఏ ఒక్కరిని ముట్టినా అందరి నుంచి రిప్లై వస్తుంది అనేది రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి. అంటే మీరు 8 మంది ఎంపీలు ఉండి కూడా రాష్ట్రానికి తెచ్చింది ఏంది? మెట్రో అనుమతుల విషయంలో కూడా అడ్డుపడుతుంది కిషన్ రెడ్డి అంటూ చెప్పుకొస్తున్నారు. నిన్న కిషన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పినారు, నువ్వు ముఖ్యమంత్రి డిసెంబర్లో అయితే జనవరిలో పోయి పాత ప్రభుత్వం ఇచ్చినటువంటి మెట్రోని కొనసాగించొద్దు, ఆపుమని దరఖాస్తు ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు జనవరి 2024లో. అక్టోబర్ 2024 దాకా దాని గురించి మళ్ళీ ఉత్తరం రాక 10 నెలలు మడుచుకొని పడుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం. 24 అక్టోబర్లో పోయి మళ్ళీ కొత్త లైన్ చేయమని చెప్పి ప్రపోజల్ ఇచ్చి 25 ఫిబ్రవరికి రాకంటే ముందే మెట్రో కిషన్ రెడ్డి అడ్డం పడుతున్నాడంటే, మరి జనవరిలో కిషన్ రెడ్డి గారు ఇంటికి పోయినావు కదా జనవరి 2025లో, అప్పుడు ఎందుకు అడగలేదు? అదే వాస్తవం అయితే అప్పుడు అడుగుతుండేవి కదా. 10 నెలలు నీకు డిపిఆర్ తయారు చేసేందుకు పడితే కొత్త ప్రాజెక్టుకి మంజూరు ఇచ్చి దాన్ని నడిపించడానికి కేంద్రానికి ఎన్ని రోజులు పడుతుంది అనేటువంటి మినిమం అవగాహన ఉండాలి కదా. ఇది బాధాకరం. మామనూరు ఎయిర్పోర్ట్ విషయంలో కూడా ఇది ఎవరి ఖాతాలోకి వెళ్ళాలంటారు? బీజేపీ ఖాతాల్లోకా, కాంగ్రెసా, లేదంటే గత ప్రభుత్వం కేసీఆర్ ఖాతాలోకి? ఎందుకంటే మీ కార్యకర్తల మధ్యలో అటు కాంగ్రెస్ కార్యకర్తల మధ్యలో మొన్న మామనూరు కూడా గొడవ జరిగింది. సో కాంగ్రెస్ ఏ మందల కడితేంది, ఏ మందలు ఈంతేంది, దాని తండ్రి ఎవడైతేంది తీసుకొచ్చి మా దగ్గర కట్టేసుకోవాలనుకుంటుంది. మామనూరుకు కాంగ్రెస్కి ఏం సంబంధం? ఇచ్చింది భారత ప్రభుత్వం, ఆలోచించింది నరేంద్ర మోడీ గారు. గతంలో విమానయాన శాఖ మంత్రిగా ఉన్నప్పుడు గౌరవనీయులు జ్యోతిరాదిత్య సింధియా గారు వచ్చి ఆ స్థలాన్ని పరిశీలించిపోయినారు. ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రాజెక్టు. ఇవాళ వచ్చి మేమిచ్చినామని కాంగ్రెస్ అంటే జనాలు నవ్వరా? మామనూరు ప్రజలకు తెలియదా? గంత అమాయకులు అనుకుంటున్నా ఏంది? పోరాటాల కిల్లా వరంగల్ జిల్లా ప్రజలు. కాబట్టి కాంగ్రెస్ లేని చోట పెత్తనం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంది. అంతకుమించి కాంగ్రెస్కి ఆ ఎయిర్పోర్ట్కి ఏం సంబంధం లేదు. ఇంకొక స్కెచ్ కూడా వేసిర్రు, బీజేపీ కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ని అంతం చేసి, అంటే బీఆర్ఎస్ని పక్కకు పెట్టే విధంగా ఈ విధంగా తీసుకొస్తుండ్రు. రేవంత్ రెడ్డి కూడా బీజేపీని టార్గెట్ పెట్టే విషయంలో బీఆర్ఎస్ని డౌన్ఫాల్ చేస్తే బీజేపీ రైజ్ అవుతుందన్న కోణంలో చేస్తున్నారన్న చర్చ కూడా జరుగుతుంది. నేనైతే అంత ఫూలిష్గా మాట్లాడలేనన్నా. ఇది మాట్లాడుతున్న వాళ్ళు ఫూల్స్ అని అయితే చెప్పక తప్పదు. ఒక పార్టీని ఇంకొక పార్టీ ఎప్పుడు కిల్ చేయలేదు, ఎరాడికేట్ చేయలేదు, జనం మధ్యలోంచి తొలగించలేదు. జనం ఆలోచించినప్పుడు ప్రజలు నాయకులు అవుతారు, జనం ఆలోచించినప్పుడు పార్టీలు అధికారంలోకి వస్తాయి. ఒక పార్టీని నేను చంపేస్తా, ఒకరిని నేను ఏక్తా పీక్తా అనుకుంటే చూసినాం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే కంటే ముందు ఎన్నిసార్లు ఏక్తా అన్నాడు, ఎన్నిసార్లు పీక్తా అన్నాడు, ముఖ్యమంత్రి అయినాక ఎన్నిసార్లు ఏకిండు, ఎన్నిసార్లు పీకిండు అనేది మనం కూడా చూస్తున్నాం అన్న. కాబట్టి భాషని సమన్వయంతో మాట్లాడుకోవాలి, బాగా మాట్లాడుకోవాలి. ఆ పార్టీ ఉండదు, ఈ పార్టీ ఉండదు, వాడిని తీసేస్తా, వీడిని తీసేస్తా. ఏందన్నా ఇదేమన్నా ఆటవిక రాజ్యమా, నక్సల్స్ రాజ్యమా? ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు కోరుకున్న పార్టీలు బతుకుతాయి, ప్రజలు కోరుకున్నటువంటి నాయకులు నిలబడతారు, ప్రజలకు మేలు చేసేటువంటి నాయకులు నిలబడతారు తప్ప వీని తీసేస్తా, వాని తీసేస్తా, ఈ పార్టీని పొందబెడతా, వీని పొందబెడతా, ఇది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో. నరేంద్ర మోడీనే తిట్టారు కదా రేవంత్ రెడ్డి. ఏమన్నా నేనేమంటున్నాను, అంతకుముందు ఉన్న ఆయన 10 ఏళ్ళు అట్లే తిట్టిండు పోయిండు, యాడున్నాడో మీకు తెలుసు. ఇప్పుడు ఉన్న ఆయనకు 14 నెలలకే పోయేకాలం దాపురిస్తే నేనేం చేయాలన్నా? నరేంద్ర మోడీ ఎవరు విమర్శించినా కానీ వాళ్ళకు రాజకీయ గారిని సిద్ధాంత ప్రకారం విమర్శించుర్రి, ఆయన చేస్తున్న పనులను విమర్శించుర్రి. వ్యక్తిగతమైనటువంటి దూషణలకు పోతే ప్రజాస్వామ్యంలో ప్రజలు స్వాగతించరు. మాకు మాట్లాడడం రాక కాదు, మీరు ఒకటి మాట్లాడితే మేము 4 మాట్లాడగలుగుతాం. కానీ సంస్కారంగా మాట్లాడాలి కాబట్టి సంస్కారవంతంగానే మాట్లాడతాం. అడ్వకేట్గా చెప్పండి, 8 మంది ఎమ్మెల్యేల విషయంలో ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీలోకి సుమారు 10 మంది దాకా వెళ్ళారు. ఆ విషయంలో కూడా కోర్టులో నలుగుతున్నప్పటికీ దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? కోర్టు జడ్జిమెంట్ ఇచ్చినాక మాట్లాడుకుందాం అన్న. కోర్టులో నలుగుతున్న విషయంలో మనం మాట్లాడడం సమంజసం కాదు. ఓకే, ఇంకోటి కూడా నిన్న రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కూడా భాష సిద్ధాంతం విషయంలో కూడా ఎవరు ఏ భాష మాట్లాడితే వాళ్ళకి నచ్చిన భాష మాట్లాడతారు, వీళ్ళేంటి అంటూ కూడా చెప్పుకొస్తున్నారు బీజేపీ విషయం. మరి తెలంగాణలో 98% మంది తెలుగు మాట్లాడతారు. 2% ఉన్న ఉర్దూ మాట్లాడేల కోసం ఉర్దూ బోర్డులు ఎందుకు పెడుతున్నావు? పీక్ బారే రేపటి నుంచి ఉర్దూ బోర్డులు. త్రిభాష సిద్ధాంతాన్ని ఈ దేశంలో తెచ్చి హిందీని ప్రాచుర్యం కల్పించి హిందీ ప్రచార సభలు పెట్టింది కాంగ్రెస్.
నువ్వు కాంగ్రెస్ గురించి ఏమైనా తెలుసుకొని మాట్లాడు. నువ్వు ఎవరిని తిడుతున్నావు? కాంగ్రెస్ అని తిడుతున్నట్టుంది రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే. స్టాలిన్కి ఏదో సంస్కారం లేక మాట్లాడితే ఈయన గా మాటలు ఎందుకు మాట్లాడుతుండు? కాంగ్రెస్ త్రిభాష సిద్ధాంతం తెచ్చింది ఈ దేశంలో కాంగ్రెస్, హిందీ ప్రచార సభలు పెట్టింది కాంగ్రెస్. ఇది నువ్వు మాట్లాడిందే కరెక్ట్ అయితే మరి మొత్తం తెలంగాణలో 2% మందికి ఉర్దూ రాదు. ఉర్దూ బోర్డులు ఎందుకన్నా పీకే? ఎవరికి భయపట్టి ఉర్దూ బోర్డులు పెడుతున్నావు? అసెంబ్లీలో నువ్వు తెలుగులో మాట్లాడేందుకు ఓఐసీ సాబ్ ముझे పర్మిషన్ దీజిए అని బతిలాడుకుంటావా? ఏమన్నా ఉందా? ముఖ్యమంత్రివా ఇంకేమన్నా నువ్వు? అంటే ఏం దినాల్లో బీజేపీ వాళ్ళు చెప్తారు, ఏం మాట్లాడాలో బీజేపీ వాళ్ళు చెప్తారు అంటున్నారు. ఇది వాళ్ళకి అంతే తెలుసు. ఇక గసంటోళ్ళ గురించి నేను మాట్లాడాల్సింది ఏం లేదన్న. నేను అంత చదువుకోలేదు వాళ్ళంతా. చివరిగా సార్, కులగణన విషయంలో కేసీఆర్ కేటీఆర్ రెండవసారి అవకాశం ఇచ్చినా కానీ పార్టిసిపేట్ చేయలేదు. ఎట్లా చూస్తారు దీన్ని? ఎందుకంటే చాలా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందాన్ని. నేను ఒక మాట చెప్తాను, ప్రతి మనిషికి ప్రజాస్వామ్యంలో ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ లేకుండా ఉన్నప్పుడు ఇది నియంతృత్వ దేశం అవుతుంది, నియంతృత్వ రాష్ట్రం అవుతుంది. సో నువ్వు ఇచ్చినటువంటి జీవోలో వెనకటికి ఆయన చెప్పింది కదా, ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి ఏమన్నాడు? బొంబాయిలున్నా, దుబాయ్లున్నా, బొగ్గుబాయిలున్నా వచ్చి సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొనకపోతే మీరు జనాభా లెక్కలలో లేనట్టు అన్నాడు. భయపట్టి వచ్చారు. నువ్వు కూడా అట్లే ప్రకటించు, ఈయనోడు ఎవడన్నా ఇస్తాడు. రైట్. అంటే ఇది బీజేపీ ఎంపీ రఘునందన్ గారు. కనవప్రసన్ నవీన్తో రవిచంద్ర ఐనస్, హైదరాబాద్.